కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను రక్షించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను రక్షించినవయ్యా. నలిగితివి వేసారితివి, నాకై ప్రాణమునిచ్చితివి. నలిగితివి వేసారితివి, నాకై ప్రాణమునిచ్చితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను రక్షించినవయ్యా. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాప జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాప జీవితం. మార్చితివి నీ స్వాస్థ్యముగా, ఇచ్చినావు మెత్తని క్రొత్త హృదయం. మార్చితివి నీ స్వాస్థ్యముగా, ఇచ్చినావు మెత్తని క్రొత్త హృదయం. నలిగితివి వేసారితివి, నాకై ప్రాణమునిచ్చితివి. నలిగితివి వేసారితివి, నాకై ప్రాణమునిచ్చితివి. నాకై ప్రాణమునిచ్చితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను రక్షించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను రక్షించినవయ్యా. కన్న తల్లిదండ్రి నన్ను విడచినను, ఈ లోకమే నన్ను వెలివేసిన. కన్న తల్లిదండ్రి నన్ను విడచినను, ఈ లోకమే నన్ను వెలివేసిన. మరువలేదు నన్ను విడువలేదు, ప్రేమతో పిలచిన నాదుడవు. మరువలేదు నన్ను విడువలేదు, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను రక్షించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను రక్షించినవయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణమునిచ్చితివి. నాకై ప్రాణమునిచ్చితివి. హల్లెలూయా. దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు నాయన వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం ప్రభ మరి యొక్క దినంలో నాయన నీ సన్నిధిలో కూడుకోవడానికి ప్రభ మీరు మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. ఇప్పటి వరకు పాపల ద్వారా నీ నామని మహింపరుచుకున్నందుకై నీకు వందనాలు ప్రభ. వాక్యంలోకి వెళ్ళి చూడగా ప్రభ, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. మా కొరకు ప్రభ నాయన ఎన్నో శ్రమలను భరించిన దేవుడవు ప్రభ, మా కొరకు నలుగుబట్టబడిన దేవుడవు ప్రభ నాయన. అయా ఇదిగో సొగసైనను స్వరూపమైనను లేక ప్రభ, మా కొరకు కురూపిగా మారిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఏ యోగ్యత లేని మమ్మలను నువ్వు ప్రేమించి ప్రభ అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. నీకు మేము ఏమి ఇచ్చిన తీర్చుకోగలం ప్రభ.
విరిగిన మనసు నలిగిన హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభ. నీ బిడ్డను నాయన నిలబెట్టుకుని మీ సిలువ చాటు మరుగుపరుచుకుని ప్రభ, మీరు వాక్యం ద్వారాగా నాయన ఆ బిడ్డ నోటి మీరు బోరుగా వాడుకొని మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. ఎవరైతే నాయన నీ వాక్యాన్ని పంచుకుంటున్నారో ప్రభ, ఆ వాక్యం పంచుతున్నటువంటి బిడ్డను మీరు బలపరచమని అడుగుతున్నాం ప్రభ. సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభ. అయ్యా నీ మాటలు ప్రభ నాయన మా హృదయం అనే పలక మీద నా తండ్రి రాసుకోవడానికి సహాయం చేయండి, వాటిని నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి ప్రభ. ఇటు ధన్యత మీరు మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. ఈ సమయాన్ని పోగొట్టుకున్నటువంటి బిడ్డలు ప్రభ, మరి యొక్క సమయంలో నీ సన్నిధిలో కూడుకోవడానికి ప్రభ సహాయం దయచేయమని మీరే మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి బలపరచమని, మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుదినము తండ్రి దాన్ని మీరు మాకు అందిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన బాసరిగా చేర్చుకోమని యేసునామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అంతగా దేవుడు చెప్పిన మాటకు లోపడతామో అంతగా దేవుని చేత మనం ఆశీర్వదించబడతాం. ఇప్పుడు మనకు పుట్టిన బిడ్డ మనం చెప్పినట్టు వింటే మనకి ఎంత ముచ్చటేస్తుందో, మన మాటకి విధేయత చూపిస్తే ఎంత ముచ్చటేస్తుందో, అదే మనం ఒక మాట చెప్తే వాడు ఇంకో మాట చేస్తా ఉంటే అది మనకు చాలా మనస్తాపాన్ని కలిగిస్తుంది. కనుక దేవుని హృదయం ఎప్పుడైతే మన పట్ల సంతోషంగా ఉంటుందో ఆ సంతోషంగా ఉండేటువంటి గొప్ప అనుభవమే మన యొక్క విధేయత. క్రైస్తవ జీవితానికి విధేయత అనేది చాలా గొప్ప విజయాలు తెచ్చిపెడుతుందని నేను మీకు మరొకసారి మనవి చేస్తున్నాను. మన యొక్క ఆత్మీయ ప్రయాణమే విధేయతతో ప్రారంభమైంది, ఆయన చెప్పిన మాటతో ప్రారంభమైంది అయినా. కనుక ఆ విధేయత ఎప్పుడు మనకు జీవితంలో ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు దీవించబడదు. మరి దీనిలో మొదటి మేలు ఏంటంటే నేను చెప్తున్న మాట దయచేసి వినండి. ఆది కాండంలో మరి సృష్టి ఆరంభంలోనట ఈ భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉందట. అంటే దేవునికి పనికిరానిది గాను, రెండవది ఒక ఆకారంలో లేని నిరాకారంగాను, చూడ్డానికి విడ్డూరంగా ఉందట ఈ భూమి. అయితే ఈ భూమి మనం తర్వాత కాలంలో చూస్తే ఇంత అందమైన ప్రకృతి, ఇంత అందమైనటువంటి ఆహారం, ఇంత అందమైనటువంటి ప్రకృతి, అంత మాత్రమే కాకుండా భూమి లోపల మనకు కావలసినటువంటి నీరు, మరి ఆయిల్, తర్వాత ఖనిజాలు, ఎన్ని సంపదలు దేవుడు భూగర్భంలో దాచిపెట్టాడో. ఇంత ప్రయోజనకరంగా ఈ భూమండలం మార్చబడ్డానికి కారణం ఒక్కటే, అదేంటండి? కలుగునుగాక అని పరలోకం నుంచి దేవుని స్వరం ఎప్పుడైతే వచ్చిందో ఆ స్వరానికి ఈ భూమి విధేయత చూపిందట. ఆ స్వరానికి ఈ భూమండలం తల వంచిందట. ఎప్పుడైతే ఈ భూమి ఆయన స్వరానికి తల వంచి రెస్పాండ్ అయిందో వెంటనే ఈ భూమిలో ఆ రెండు కార్యాలు జరిగాయి. ఒకటి, శూన్యంగా ఉన్న భూమి సస్యశ్యామలంగా మారింది. శూన్యంగా ఉన్న భూమి సస్యశ్యామలంగా మారింది. రెండవది, నిరాకారంగా ఉన్నటువంటి, విడ్డూరంగా ఉన్నటువంటి భూమి ఒక గోళాకారంలోకి మారింది, గుండ్రంగా మారింది కదా. మన పిల్లలు చదువుకునే సోషల్ స్టడీస్ లో వాళ్ళ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది కదా, భూమి గుండ్రముగా ఉండేను. ఒక అందమైన ఆకారం ఆ భూమండలానికి అనుగ్రహించబడింది. ఇలా అది చాలా విలువైంది. నేను దీన్ని ఒక దాంతో నేను పోలుస్తానే, విధేయత అనేది ఎంత విలువైందో నేను మీకు పోలుస్తాను. ఇప్పుడు మనం పండక్కి బట్టలు కొంటాం, చాలా విలువైన బట్టలు కొనే వాళ్ళు ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మాకు షర్ట్ కొనాలని వెళ్తున్నాం. మరి ఒక్కొక్క షర్ట్ మీటర్ 300 రూపాయలు ఉంటుంది. అదే షర్ట్ మరికొంత ఖరీదైన గుడ్డ మీటర్ 3000 రూపాయలు కూడా ఉంటుంది. 1 మీటరు 10,000 రూపాయలు ఖరీదైన షర్ట్ కూడా ఉంటుంది. ఆ క్లాత్ మనం కొనుక్కుంటాం కదా. ఆ కొనుక్కున్న క్లాత్ మీటర్ 10,000 రూపాయలదైనా, ఖద్దర్ షర్ట్ అయినా, లేదంటే జిగేల్ మరి ఏ షర్ట్ అయినా సరే కావచ్చు, 300 రూపాయల షర్ట్ అయినా కావచ్చు. ఆ షర్ట్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలా? ఆ క్లాత్ తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలా? టైలర్ గారికి ఇవ్వాలి. ఆ క్లాత్ ను టైలర్ గారికి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? దానిని మనకు ఆదికి తగ్గట్టుగా దానిని స్టిచ్చింగ్ చేస్తాడు ఆయన. అప్పుడు ఆ షర్ట్ విలువగా మారుద్ది. లేదంటే అప్పుడు దాకా ఆ గుడ్డ కప్పుకోవటమేగా, దానివల్ల ఉపయోగం ఏముంది? ఆ గుడ్డ మీద కప్పుకోవటం వల్ల ఉపయోగం ఏముంది? అది ఎంత ఖరీదైన
క్లాత్ అయినా, అది ఎంత అందమైన క్లాత్ అయినా, ఎంత డిజైన్ క్లాత్ అయినా టైలర్ దగ్గర దాన్ని వదిలిపెట్టాలి. ఆ క్లాత్ ను ఆ టైలర్ మలుచుతాడు. ఇట్లా ఎలా మలుస్తాడు? మనకు అందమైన రీతిలో కరెక్ట్ సైజు ప్రకారంగా ఈ కాలరు, షోల్డర్స్, ఈ పొడువు, వెడల్పు కరెక్ట్ గా ఆ షర్ట్ని ఆయన కొడతాడు. అప్పుడు ఆ షర్ట్ వేసుకున్నప్పుడు మనకు అందం చందం కొట్టొచ్చినట్టు కనబడతాయి. పిల్లరా, అది చాలా విలువైంది. ఇది విధేయత అంటే. అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఒక క్లాత్. ఈ భూమి సృష్టించబడింది, కానీ ఎలా సృష్టించబడింది? శూన్యముగా, నిరాకారంగా సృష్టించబడింది. కానీ ఎప్పుడైతే దేవుడు పైనుండి కలుగును గాక అనే స్వరం పలకబడిందో, ఆ మాటకి ఎప్పుడైతే లోబడిందో ఈ భూమి ఎలా ఆకారంలోకి వచ్చిందో, ఎలా సస్యశ్యామలంగా మారిందో, మన బ్రతుకు కూడా అంతే, మన జీవితం కూడా అంతే. యేసు ప్రభు రక్షణ పొందే నాటికి మన జీవితం కూడా శూన్యముగాను నిరాకారముగాను ఉన్నట్లే. 1997 సంవత్సరం నాటికి నా జీవితం కూడా శూన్యముగాను నిరాకారముగాను ఉంది. అంటే ఈ ఒక ఆకారంలో లేదు. నేను ఎందుకు పనికి వస్తానో నాకు చెప్పిన వాళ్ళు లేరు, నేను చెప్పింది కూడా లేదు. ఒక పర్పస్లెస్ గా ఉండిపోయింది జీవితం. ఏదో తిన్నామా, లేచామా, లేకపోతే పడుకున్నామా, అంతే. దానివల్ల నాకు వచ్చిన ఉపయోగం లేదు, నా జీవితం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, మా ఇంటి వారికి కూడా ఉపయోగం లేదు. ఎందుకు లేదంటే అప్పటి వరకు నేను విధేయత అనే అనుభవంలోనికి రాలా. విధేయత అనేది ఎప్పుడైతే మనకు లేదో అది మన జీవితాన్ని చాలా అధపాతాళంలోనికి తీసుకొని వెళ్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మీరు చదివితే విధేయత లేనప్పుడు మన జీవితం ఎలా ఉందో అక్కడ మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు తన వాక్యాన్ని మనకు వినిపిస్తున్నాడు. ఎవరైనా ఒకరు చదవండి. మాటలను ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదకి వచ్చును. దేవుని ఉగ్రత చాలా అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఎప్పుడైతే విధేయత మన జీవితంలో లేదో, ఏ రోజు వరకు అయితే మనం దేవుని మాటను గడచెవిని పెట్టామో, ఆయన మాటను ధిక్కరించామో, ఆయనకు అవిధేయత కలిగి జీవించామో, అప్పుడు ఏముందంటే మన మీద దేవుని యొక్క ఉగ్రత. మరి అదే కదా చాలా మంది జీవితాలు, అదే కదా. మరి 97లో నా జీవితంలో కూడా అదే కదా. దేవుని ఉగ్రత నా తల మీద ఉండింది. ఎందుకనంటే ఆయన మాటకు విధేయత లేదు, ఆయన మాటకు తల వంచడం లేదు, ఆయన వాక్కుకు మనం లోపడడం లేదు. దేవుని మాటకు లోపడినంత కాలం, లేదంటే ఆయన దేవునికి మనం విధేయత లేనంత కాలం ఆటోమేటిక్గా మనందరి మీద ఏముంటుందంట? దేవుని ఉగ్రత మన మీద ఉంటుందండి. దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. దేవుని ఉగ్రత ఎప్పుడైతే మన మీద ఉందో ప్రియులారా, అక్కడ నుంచి మన జీవితం అంతా కూడా అధపాతాళానికి దిగజారిపోద్ది. మనం చాలా ఒంటరి వాళ్ళం అయిపోయి, మనం ఎంత దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ చిన్న నల్లి లాంటి వాళ్ళం కదా. ఆయన కోపం వస్తే నలిపేస్తాడు, అంతే కదా. అవును కదా. మనకి దోమ మీద కోపం వస్తే పట్టుమని కొడితే చచ్చి ఊరుకుంటుంది. ఎంత దేవుని ఎదుట మనం ఏ పార్టీ వాళ్ళం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం లెక్కలో లేనివాళ్ళం అయినా కూడా, దేవుని దృష్టిలో మనం చాలా అల్పులమైనా కూడా విధేయత కలిగి ఉండటం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం కూడా చిన్న నలుసులు అంటోడే, అబ్రహాము చిన్న నలుసులు అంటోడే. కానీ ఆ నలుసులు అంటోడికే దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు, ఆయనతో స్నేహం చేశాడు. ఒక చిన్న కోపం వస్తే నలిపేయాల్సినోడు, కానీ నలగకుండా ఎప్పుడైతే విధేయత చూపాడో అబ్రహాంతో ఆయన స్నేహం కూడా చేశాడు. చూసారా మన లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో. అవిధేయులుగా ఉన్నప్పుడేమో దేవుని ఉగ్రత మన మీద ఉంది, చూస్తాడు, ఒకరోజు నలిపేస్తాడు, అయిపోయింది. అన్ని టాలెంట్స్ పోతాయి, తెలివి తక్కువ వాళ్ళు అయిపోతాం, దేని పనికిరావడం అయిపోతాం. ఎంతో మంది నశించిపోతున్నారు ప్రతిరోజు కూడా. పిల్లారా, ఈ ఉదయకాలం దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైతే విధేయత మన జీవితంలోకి వచ్చిందో నలిపేయాల్సినోడు, కానీ అబ్రహాము దేవుడు పైకి తీసుకొచ్చాడు. అబ్రహాంతో స్నేహం చేసేటంత గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు. పిల్లరా, అలాంటి విధేయత స్థితిలోకి మనల్ని తేవడానికే కొన్నిసార్లు దేవుడు మనకి శ్రమలు పెడతాడు. ఆ స్థితికి మనం రావాలి.
మనం మర్యాదగా చెప్తే వినలేదు అనుకోండి, దేవుడు మనల్ని ప్రేమతో హెచ్చరించినప్పుడు దాన్ని మనం ధిక్కరించాం అనుకోండి, దాన్ని తీసుకోలేదు అనుకోండి, ఒక చిన్న శ్రమ అనుభవించేటట్టు చేస్తాడన్నమాట. చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటే మనం చూస్తాం. చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనంలో మరి ఈ మాట మనం చదువుతాం. చదవండి ఎవరైనా. యోబు గ్రంథం 36వ అధ్యాయము 15వ వచనం. అన్నయ్య, చదువమ్మా. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. చాలమ్మా, థ్యాంక్ యూ. శ్రమ వలన, బాధ వలన వారిని విధేయులుగా చేయను. ఎందుకు మనకి శ్రమ వస్తుంది దేవుని బిడ్డలారా? నిన్న ఒక యాంగిల్లో మాట్లాడాం, దేవుని యొక్క శ్రమ మనకు ఒక శిక్షణ లాగా వస్తుందని. ఇక్కడ ఈరోజు దేవుని శ్రమ మనకు ఒక శిక్ష లాగా, అంటే ఒక హెచ్చరిక లాగా, అంటే మన కనువిప్పు కలగటానికి. చూడండి, అక్కడ ఏమంటున్నాడు, బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడంట. అంటే బాధ మనం తెచ్చుకుంటాం, దేవుని మాట వినకపోవటం వల్ల, దేవునికి మనం విధేయులుగా ఉండకపోవటం వల్ల ఆ బాధ మనం తెచ్చుకుంటాం. ఆ బాధ వల్ల అయినా చివరికి మనం విధేయులుగా మారాలని దేవుడు కోరుతున్నాడు అనమాట. కొన్నిసార్లు మనకు ఒక శ్రమ ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు అంటే, మనం ఆయన మాటకు లోపడకపోవటం వల్ల, మనం నశించిపోకుండా ఆయన మనల్ని కాపాడటానికి, ఆయన మనల్ని పైకి తేవటానికి, మనలో ఆ అవిధేయత లేకుండా, ఆయన ఉగ్రత మన మీద నిలవకుండా మనల్ని ఫలింప చేయటానికి దేవుడు ఒక్కోసారి మనకు శ్రమలు అనుమతిస్తున్నాడు. కొన్నిసార్లు ఇప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలా, ఏదైనా ఒక శ్రమ నీకు సంభవించిందా, ఏంటి ప్రభువా ఎందుకు ఇదంతా జరిగిందని మనం పరిశీలన చేసుకోవాలి. అప్పుడు మనకి వెంటనే దేవుడు తన యొక్క స్వరాన్ని వినిపిస్తాడు, చక్కటి స్వరాన్ని వినిపిస్తాడు. వినిపించి ఎందుకు ఆ శ్రమ మనకు వచ్చిందో మనతో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ప్రియులారా, దేవుడు మన యొక్క జీవితాన్ని విధేయులుగా ఆయన మలుస్తాడు. కనుక ఏ శ్రమ మనకు వచ్చినా కూడా నిన్న దేవుడు మనతో మాట్లాడింది ఏంటి, అదొక శిక్షణ లాగా వచ్చిందని కోరుకోవాలి. దానికోసం ఏం ఆధారపడదు. ఈ రోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏదైనా ఒక శ్రమ నీకు వచ్చిందా అంటే అదొక హెచ్చరిక, అదొక కనువిప్పు కోసం వచ్చింది. మన హృదయంలో మార్పు రావడం కోసం దేవుడు మనలో ఒక కష్టాన్ని పెట్టాడు. ఆ శ్రమ మనకి పెట్టకపోతే మనం అవిధేయులం అయిపోయి, దేవుని ఉగ్రత పాలైపోయి నశించిపోతాం. నశించడం ఆయనకి ఇష్టం లేదు కనుకే మనల్ని నయానా భయానా అంటారు, చూసారా? నయానా భయానా, ఏదో ఒక రకంగా ముందు బుజ్జగిస్తాడు, తర్వాత ఇంకా కొంచెం బ్రతిమలాడుతాడు, లేకపోతే ఒకటి వేస్తాడు కదా. మనమైనా అంతే కదా, పిల్లలకి ఏదో రకంగా పిల్లలు విధేయులు కావాలని మనం కోరుకుంటాం. వాళ్ళు విధేయులు కాకుండా మనం వాళ్ళు విడిచిపెట్టాం. మా ఇంట్లో ఇప్పుడు మనోడు పెరుగుతున్నాడు. మీ ఇంట్లో చిన్నపిల్లలు పెరిగేటప్పుడు మీకు తెలుసు కదా, ఈ మనోడు పెరుగుతున్నాడు, అన్నం తింటలేదు వాడు, అన్నం తినడానికి ఒక్కోసారి మారం వేస్తాడు. మా తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే వాడు ఏదైనా సరే అన్నం తినాలా, అన్నం తింటేనే వాడికి మేలు. ఓ 4 ముద్దలు కడుపులోకి వెళ్తే వాడికి ఆరోగ్యం కదా, అది మన మైండ్ లో ఉంటది. ముందు బాబు తినరా, చిన్నవాడు కొంచెం తినమ్మా అని ఆడికి ఏదో పెడతాం. అని ఆడి పరిగెత్తి వాళ్ళ మా అమ్మ ఆడితో పరిగెడుతుంది, అరే తినరా, వాళ్ళ అమ్మ ఎంతో కష్టపడుతుంది పాపం అన్నం పెట్టడానికి. ఓ ముద్ద తినమ్మా అంటాం. ఆడైనా తినకపోతే బెత్తం పట్టుకో తినండి. రాత్రి కూడా నేను చూశాను, వాళ్ళ అమ్మ అంటే మా కోడలు, పెద్ద కోడలు, ఆడి చేతులు గీతులు పట్టేసుకొని ఆడి మూతినిట్ట లాగేసుకొని టక్కన లోపల పెట్టేస్తుంది. వాడికి శ్రమలాగా ఉంది, అడో ఏడుస్తున్నాడు. కానీ ఆడికి ఆ శ్రమ ఎందుకు వచ్చింది? తిన్నగా అన్నం తింటే రాదు. తల్లిదండ్రుల గోల్ ఏంటి? ఏదో ఒక రకంగా 10 ముద్దలు లోపలికి వెళ్ళాలా, ఆడికప్పుడు బలం. కనుక మన శ్రమ కూడా అంతే. ఎందుకు ఒక్కోసారి మన చేతులు కట్టేస్తాడు, ఎందుకు మనల్ని అలా బంధించేస్తాడు అంటే, అలా బంధిస్తే తప్ప మనం దేవుని మాట వినం. అలా ఒక శ్రమ మనకు వస్తే తప్ప ఒక్కొక్కసారి మనం దేవుని మాటకు లోపడం. 119వ కీర్తనలో మనం చూస్తాం కదా, ఏమని? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. శ్రమల వలన దేవుడు కోరుకునేది ఏంటంటే విధేయత. మనం ఆయన మాటకు లోబడటమే ఆయన కోరుతున్నాడు. లోబడే వరకు శ్రమలు ఉంటాయి. ఈ మాట మాకు గుర్తుపెట్టుకోండి, నోట్ దిస్ పాయింట్. నువ్వు లోబడే వరకు శ్రమలు ఉంటానే ఉంటాయి.
ఆయన మాటకు తల వంచే వరకు దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంటుంది. ఎందుకని? ఆయన గోలు నిన్ను విడిచిపెట్టడం కాదు, ఆయన గోలు నిన్ను నలిపించడం కాదు, ఆయన గోలు ఉగ్రత నీ మీద పడడం ఆయన గోలు కాదు. ఆయన ప్రేమ గలవాడు. ఏదో ఒక రకంగా నిన్ను మలుపు తిప్పాలని కోరుతున్నాడు. నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదని చెప్పాలనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళే ఆ తలంపులు మంచివి కాదని చెప్పాలనుకుంటున్నాడు. నిన్ను ఏదో రకంగా తన వైపుకు తిప్పుకోవడానికి, ప్రేమను పంచడానికి, ఫలితం ఇవ్వడానికి, ఫలింప చేయడానికి దేవుడు నిన్ను శ్రమల గుండా నడిపిస్తున్నాడు. ఆ శ్రమలు ఎందుకు? మనం విధేయులుగా మార్చడానికి. విధేయులుగా మార్చడానికి. కనుక మరి నిన్నొచ్చిన శ్రమలు, అంటే నిన్న దేవుడు మనతో మాట్లాడిన శ్రమలు మనకు ఒక శిక్షణ ఇవ్వడానికి, మనల్ని బలపరుస్తున్నాయి. ఈ రోజు దేవుడు మనతో రెండవ కోణం నుంచి మాట్లాడుతున్నాడు. ఈ శ్రమ మనల్ని దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి, మనం అటు ఇటు చెదిరిపోకుండా, మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని తీసుకోకుండా, మనల్ని ఒక క్రమపరచడానికి, మనల్ని ఒక పునాది మీద కట్టడానికి దేవుడు ఒక శ్రమ మనకు పెడతాడేమో గుర్తుపెట్టుకోండి. ఒకసారి ప్రియులారా, మనం ఏం చేస్తాం మనకు తెలియకుండా వెళ్ళిపోతుంటాం. మనకి ఎవరు చెప్పలేరు. ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా మనకు చెప్పలేరు. వాళ్ళను కూడా మన తృణప్రాయంగా మోసం చేస్తాం. వాళ్ళు కూడా మనకు అడ్రారు. ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పం, అలా మోసం చేసి పారేస్తాం. అయిపోయింది, అబ్బా మా అమ్మకు మోసం చేస్తాం, మా నాన్న మోసం చేసాం, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు అనిపిస్తూ ఉంటుంది మనకి. ఊరికే ఇట్స్ భ్రమది. ఏమండి, అమ్మా నాన్నను మోసం చేయొచ్చు, అన్నదమ్ములు మోసం చేయొచ్చు, లేదా గురువుని మోసం చేయొచ్చు, ఎవరైనా మోసం చేయదు, కానీ దేవుడు మోసం చేయలే. ఆయన పట్టుకుంటాడు ఏదో ఒక రోజు. ఆయన పట్టుకొని మనకి బుద్ధి కలిగేటట్లుగా ఒక్కోసారి మనకి శ్రమలు అనుభవింపచేస్తాడు. శ్రమల యొక్క సారాంశం ఏంటి? మనం నశించడం కాదు, మనల్ని నాశనం చేయడం కాదు, మనల్ని నలిపేయటం కాదు, ఏదో నల్లిని నలిపినట్టు దోమని నలిపేయటం కాదు. నలపాలంటే ఎప్పుడు నలిపేసేవాడు. నేను మాట చెప్పమంటారా? తీసేయాలంటే ఎప్పుడు తీసేవాడు నిన్ను నన్ను కూడా. కానీ ఈ భూమి మీద ఉంచి ఈ శ్రమలు ఎందుకు పెడుతున్నాడు? మనకు బుద్ధి రావడానికి, మనకు మేలు కలగటానికి, మనం వెనక్కి తిరగటానికి, మనం విధేయులుగా మారడానికి. కనుక ఒక్కోసారి మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏంటి ప్రభువా నా ఒక్కదానికి ఎంత శ్రమలా, ఏంటి ప్రభువా నా ఒక్కడికి ఇన్ని బాధలా అని నాకు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ కొంత పోయిన తర్వాత ఆలోచించుకుని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మాట్లాడతాడు, ఇదిగో పలానా అవిధేయత వలన నీకు ఈ శ్రమ వచ్చింది, అది మానేసుకో. పలానా నిర్లక్ష్యం వలన నీకు ఈ శ్రమ వచ్చింది, ఆ నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టు. పలానా ఓవర్ థింకింగ్ వల్ల, లేదా అత్యాశ వల్ల, లేదా ఇంకేదో నీ జీవితంలో అవిధేయతలో నీకు తీసుకెళ్ళిపోతుంది. అది నీకు దేవుని ఉగ్రత నీ మీద నిలిచేటట్టు చేస్తుంది. కొన్నాళ్ళు చూసి నిన్ను ఈ లోకం నుంచి తీసేయడమో లేకపోతే ఇంకేదో చేస్తాడు. అక్కడ దాకా రాకుండానే ఇదిగో ఈ శ్రమ వల్ల బుద్ధి తెచ్చుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు ఏదన్నా శ్రమ వచ్చిందా, ఈరోజు ఏదన్నా బాధ నేను వెంటాడుతుందా, అది నీ మేలు కొరకే, అది నా మేలు కొరకే. మనల్ని బుద్ధి కలిగిన మార్గంలోకి నడిపించడానికి తప్ప మనల్ని నాశనం చేయడానికి కాదు. నాశనం చేయాలనుకుంటే ఎప్పుడో నాశనం చేసేవాడు. మనల్ని వద్దా అనుకుంటే ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారండి, ఎంతమంది ప్రమాదాల్లో చనిపోతున్నారండి, ఎంతమంది అండి. కల్దింట్లో మన మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్ లో మరి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు, మంచి లైటింగ్, సౌండ్ సిస్టమ్, స్టేజ్ గీజి, క్వైర్ వీరు మొత్తం రెడీగా చేసుకున్నారు. ఇంకొక 2 గంటల్లో సాయంత్రం 6 గంటలకు మీటింగ్ ప్రారంభం అవుద్దనగా సడన్ గా ఆ సంఘంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘ పెద్ద, లేకపోతే ఒక సంఘ పరిచారకుడు ఇప్పుడే వస్తానని దబ్బుకుని వెళ్ళి చెరువు నీళ్లు పెట్టడానికి ఇంజిన్ స్టార్ట్ చేశాడంట. రోజు చేసేదే అది, ఆయన రోజు చేసేదే. మీటింగ్ వదిలేసి గబుక్కుని వెళ్ళి ఆ ఇంజిన్ వేసి వస్తానని చెప్పేసి వెళ్ళాడట. ఆ ఇంజిన్ వేసేసరికి వైరు సగం తెగుందట. ఎప్పుడైతే ఆయన నీళ్ళలో దిగి ఇంజిన్ ఆన్ చేశాడో ఆ తెగిన వైరు నీళ్ళలో పడి అతని యొక్క పెద్ద షాక్ తగిలిపోయి అక్కడికక్కడే ఆ నీళ్ళలోనే ఫైర్ అయిపోయి చనిపోయాడు. ఆ మీటింగ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. నేను కూడా వాకింగ్ చెప్పడానికి అని వెళ్ళి ఆ మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యి విషాదంగా పాపం సంఘం అంతా కూడా అల్లాడిపోయింది, కుటుంబాలన్నీ కూడా గెలగల్లాడిపోయినాయి. ఆయన చాలా 45 ఏళ్ళ వాడు అనమాట, నాకంటే చాలా 5-6 సంవత్సరాలు చిన్నవాడు. అతని కుమారుడికి మొన్ననే 2 నెలల క్రితం పెళ్లి చేశాడట. ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగిందంట. మీరు కూడా వినండి.
నేను విన్న విషయాలు మీకు చెప్తున్నాను. ఆ సంఘ కాపరి బాధపడుతున్నాడు. ఆ సంఘ కాపరి ఏం చెప్పాడు తెలుసా? ఆ సంఘ కాపరి యొక్క స్టూడెంట్ ఇతను, అంటే ఆయన మాస్టర్ లేండి, వారు స్టాన్లీ గారు అని, వారు టీచర్ కమ్ పాస్టర్ గారు. ఆయన మరి స్టూడెంట్ ఆయన స్టూడెంట్ అయినా కూడా సరైనటువంటి రీతిలో ఆయన పెంచాడంట, పెద్ద చేశాడంట, చదివించాడంట, ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేశాడంట. ఒకప్పుడు ఉత్తరాలు రాసేవాడంట, ఏమని, మాస్టారు మీ దయ వల్ల నేను ఈ స్థితిలో ఉన్నానండి, మాస్టారు మీకు చాలా థ్యాంక్స్ అండి, మీరు వాక్యం చెప్పి నన్ను రక్షణలోకి నడిపించారండి, అన్ని రకాలుగా ఎంతో కృతజ్ఞత కలిగి ఉండేవాడంట. కొన్నాళ్ళు పోయిన తర్వాత పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, పెద్దోళ్ళు అయిపోయాడు. ఆ తర్వాత చూస్తే ఈ సంఘ రాజకీయాల్లో బలి అయిపోయి, ఈ సంఘ రాజకీయాల్లో ఉండిపోయి ఒక వర్గానికి అతను కొమ్ము కాసి, ఎవరైతే ఆయన పెంచి పెద్ద చేసి పైకి తీసుకొచ్చారో ఆయనకు కూడా ఒక్క మాట సరిగ్గా చెప్పకుండా కొడుకు పెళ్లి చేశాడంట. ఈయన కైకులూరులో ఉంటారు ఆ పాస్టర్ గారు. కైకులూరు చుట్టుపక్కల వాళ్ళందరికీ స్వయంగా కార్డులు పంపించాడంట. ఈయన మీద కనీసం గౌరవం కూడా లేకుండా ఎవరికో పిల్లోడికి ఇచ్చి కార్డు ఇచ్చినారా, కాదంటే బాగోదు కదా అని కార్డు ఇచ్చి వచ్చాడంట. చాలా మనసు బాధపడ్డాంట ఆయన. నాకు కూడా ఆయన మొన్న డిసెంబర్ ఆ ప్రాంతాల్లో నాకు ఈ విషయం చెప్పారు. ఆయన చూడండి ఎలా మర్చిపోతున్నారో ప్రజలు, అనవసరమైన పొలిటికల్ స్టంట్లు ఇరుకుపోయి ప్రేమలు పోగొట్టుకుంటున్నారు, దేవుని ఉగ్రత తెచ్చుకుంటున్నారండి అని ఆయన పాపం ఆయన డిసెంబర్లోనే చెప్పారు. చూడండి ఏం సాధించబడిందండి. ఆయన ఒక్కసారిగా ఒక్క క్షణంలో ప్రాణం పోయింది. ఇల్లంతా చీకటమయమైపోయింది, సంతోషం లేకుండా పోయింది. ఊరంతా గగ్గోలు పెట్టేశారు. చూసారా బిడ్డ, అలాంటివి మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ప్రియులారా, దేవుడు మనల్ని అలా చేయలేదు. ఒక శ్రమ పెట్టాడు నీకు, లేదంటే ఒక చిన్న అవమానం పెట్టాడు, లేదంటే ఒక అప్పులో నిన్ను బంధించాడు. అదేదో నీదేదో నాదేదో మనల్ని చంపాలంటే ఒక్క నిమిషం పట్టదండి ఆయనకి, కానీ మనల్ని బ్రతికించి ఇచ్చాడండి. కానీ ఒక శ్రమ పెట్టాడు. ఎందుకు ఆ శ్రమ? ఆ శ్రమ వల్ల మనల్ని విధేయతలోనికి నడిపించడం దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనం ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్య పెట్టొద్దు. దేవుని బిడ్డలారా, ఒక శ్రమ నీ జీవితంలో ఉందా? ఒక అసంతృప్తి నిన్ను వెంటాడుతుందా? ఒక కనుచూపు మేరలో కనబడని అపరిష్కృతమైన సమస్య చేత సతమతం అవుతున్నావా? కూర్చో, మోకరించు, ప్రార్థన చేయి. ప్రభువా, ఏంటి నాయన, ఎవరికి లేని శ్రమ నాకు వచ్చింది ప్రభువా, ఎక్కడ నేను నీ మాటను ధిక్కరిస్తున్నాను, ఎక్కడ నీ యొక్క వాక్కును నేను లక్ష్య పెట్టట్లేదు ప్రభువా, ఎక్కడ నువ్వు ఒకటి చెప్తే నేను ఇంకోటి చేస్తున్నాను ప్రభువా. మరి అది మనం పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. పిల్లారా, అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఇవాళ కూడా మనం బతికున్నాం. సుమారుగా 13 మంది ఉన్నాం ఇక్కడ. అందరికి అవకాశం లేదు బిడ్లారా, అవకాశం లేదండి. 13 మందికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకు మనల్ని ఇక్కడ కలిపాడు? ఎందుకు ఈ చక్కటి ఆత్మీయ కుటుంబంగా ఈ రోజు మనల్ని కలిపాడు? చాలా మంది మగత నిద్రలో ఉన్నారేమో, లేవలేని స్థితిలో ఉన్నారేమో. సరే, దేవుడు వాళ్ళని పక్కన పెట్టాడు, రేపు ఒక అవకాశం ఇస్తాడేమో. కానీ నీకు ఇవాళే ఇచ్చాడు అవకాశం. నాకు ఈ రోజే ఇచ్చాడు. ఈ రోజే ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు? మనం సరి చేసుకోవడానికి. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీద ఉంది బిడ్డ. ఆ ఉగ్రత అనేది ఏ క్షణంలోనైనా మనల్ని నలిపేయచ్చు. కానీ దేవుడు ఈ రోజు మనకు అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం? మనల్ని మనం పరిశీలించుకోవడానికి. యోబు అంటున్నాడు కదా, శ్రమ వలన విధేయులుగా మనం దేవుని సన్నిధిలో మార్చబడాలని ఆశపడుతున్నాం. దేవుని బిడ్డలారా, ఆదామావలు ఆ విలువైనటువంటి ఆ విధేయతను పోగొట్టుకున్నారు. వాళ్ళు అవిధేయులుగా మారారు, వాళ్ళ జీవితం పాడైపోయింది. కానీ అబ్రహాము విధేయుడిగా ఉన్నాడు. ఆయన ఆ విధేయత వల్ల ఆయన జీవితం నూరంతలుగా ఆశీర్వించబడింది. ఇవాళకి ఆయన ఫలిస్తూనే ఉన్నాడు. బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఏ శ్రమ నువ్వు అనుభవిస్తున్నావు, ఏ కష్టం మనల్ని వెంటాడుతుంది, ఏ అపరిష్కృతమైన సమస్య మనతో వెంటాడుతుంది, ఏ అనారోగ్యం నిన్ను ప్రశ్నిస్తా ఉంది, ఏ ఇబ్బంది నీ జీవితాన్ని నలిపేస్తా ఉంది, దయచేసి జాగ్రత్త ప్రియులారా. దాన్ని బట్టి మనం, ప్రభువా, నేను నీకు అవిధేయతగా ఉన్నాను పలానా సందర్భంలో, నాయనా నన్ను క్షమించు ప్రభువా అని మనం విధేయులుగా మార్చబడాలని ఈ ఉదయకాలం దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన కుమారుడయ్యుండి ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఈ రోజు కూడా మనం కూడా ఆయన బిడ్డలమై ఉండి మనకు ఒక శ్రమ వచ్చినప్పుడు మనం విధేయత నేర్చుకోవాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు గొప్ప కనికరాన్ని పొందుతాడు. ఒక ఛాన్స్ దేవుడు నీకు ఇచ్చాడు. తప్పకుండా పశ్చాత్తాపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. అందరిలాగా మనల్ని తీసేయలేదు ఆయన, మన జీవితాన్ని ముగించలేదు. ఈ గంట దేవుడు మనకి సజీవ స్థితిలో మనల్ని పెట్టాడు. దేవుని బిడ్డలు, ఇదే చివరి రోజు కావచ్చు, ఇదే ఆఖరి అవకాశం కూడా కావచ్చు. కనుక ఈ రోజే, ఇప్పుడే, ఈ ప్రాతకాలమే ప్రభువా నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చిందో నాయన, ఎవ్వరూ ఈ శ్రమ నా నుండి తీసివేయలేరు నాయన, నీవే ఆ శ్రమ నుంచి నన్ను విడిపించాలి ప్రభువా. మనల్ని మనం దేవుని దగ్గర తల వంచుకొని మనం ఆయన అడిగి పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా. నిర్లక్ష్యమా, లేకపోతే ధిక్కరించానా, లేకపోతే మరి నెడ్డు అంటే తెడ్డు అన్నట్టుగా నువ్వు ఒకటి చేయమని నేను ఇంకోటి చేస్తున్నానా, చేయవలసింది చేయలేకపోతున్నానా, చేయరానిది చేస్తున్నానా? ఈ ప్రశ్న మనం వేసుకొని ఈ ప్రాతకాలం ప్రభు సన్నిధిలో మనల్ని మనం ఆయన ఎదుట ఈ శ్రమలో ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన్ని క్షమించమని వేడుకుందాం, నూతనమైన జీవితాన్ని పొందుకుందాం. ఇంకా బ్రతికుంచాడంటే దేవుడు నీ మీద ఎంత ప్రేమ గలవాడో. ఒక శ్రమ నీకు పెట్టాడంటే నీకు జీవితం పట్ల ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో ఆలోచించుకొని అపార్థాలు చేసుకోవద్దు, సైతాను మాటలు వినొద్దు, ఆ గాలి మాటలు వినొద్దు, మరి దేవుని మాట విందాం. ఆయన ప్రేమ వల్లే మనకి శ్రమ వచ్చింది. ఆయన ఒక మేలు కోరి మనకి శ్రమ పెట్టాడు. ఈ శ్రమలో మనం తిరిగి విధేయులుగా మార్చబడదాం. దేవుడు తన వాక్యం మన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్. నీ స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అయ్యా దేవానికి వందన, స్తోత్రం నాయన. అయ్యా నిజమే తండ్రి నాయన, ఈ శ్రమ జీవితంలో ఎందుకు వచ్చింది నా ప్రభు? క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. నా విధేయత వల్ల వచ్చిందేమో దేవా, నా యొక్క దాని వల్ల వచ్చిందేమో దేవా, క్షమించండి ప్రభువా, సహాయం దయచేయండి దేవా. నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా గ్రూప్ లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి దేవా. నాయన ఈ అవిధేయత దేవా యేసు నామములో తీసివేయండి నాయన, సహాయం దయచేయమని నాయన. పగటి వేళ ఉదయ దేవాక ఆరంభం నాయన, సహాయం దయచేయండి. నీ కృప యావత్తు మమ్మల్ని జరిగించండి దేవా. నీకు స్తోత్రం నాయన. ఈ వాక్యం వల్ల మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందన, స్తోత్రం నాయన. అయ్యా రేపు జరుగు వారంతలో మీరు ఉండండి, సహాయం దయచేయండి దేవా. నా ప్రార్థన తప్పులను దయతను క్షమించండి, సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు పాదాల చెంతకు చేర్చుకోమని యేసయ్య నామమున నా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి నీ బంగారు పాదాలకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఈ యొక్క ప్రాతః కాలమున నాయన నీ కృపను మాకు విస్తరింపజేసి నా తండ్రి, మరి ప్రారంభ ప్రార్థన నుంచి మీరు మాకు తోడుగా ఉన్నారు. పాటలు పాడడం ద్వారా మమ్మల్ని మీరు పాత్రలుగా వాడుకున్నారు నాయన. మాకు ఒక హెచ్చరిక వాక్యాన్ని మాకు మీరు అనుగ్రహించేందుకు స్తోత్రాలు ప్రభువా. మా తండ్రి నాయన, ఈ యొక్క ప్రాతకాల సమయంలో ప్రత్యేకంగా మెళుకు తెచ్చుకొని ప్రార్థన కొరకు కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరి తమ్ముడు ప్రభువా, మరి థామస్ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ప్రత్యేకంగా వారి తల్లి గారి దేవకర్ణమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు. వారి నాన్నగారు నాయన మరి మద్దాల పోతురాజు గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన వారి కుటుంబానికి నీ కృపను విస్తరింపచే ప్రభువా. ఆయనకి రక్షణను ప్రసాదించండి నాయన. ముఖ్యంగా తమ్ముడు మా ప్రభువా మరి థామస్ ను జ్ఞాపకం చేసుకుని ఆయన నిరుద్యోగం నుంచి ఒక నూతనమైన తలంపు నా బిడ్డకు దయచేయండి. ఆయన పట్ల నీ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నిరాశ పడకుండా ప్రభువా నిరీక్షణ కలిగి జీవించే కృప దయచేయండి. అలాగే నాయన ఆస్మా షేక్ సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ దాసురాలు ఎంతో ఆసక్తితో నిన్ను సేవిస్తా ఉంది నాయన, నీకు స్తోత్రాలు. ఆ బిడ్డకున్నటువంటి ఆశ, ఆ ఆసక్తిని బట్టి నాయన మీరెంతో సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రభువా. బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆయన ఆమె కుటుంబ వివరాలు నాకు అంతగా తెలియదు కానీ ప్రభువా నీకు సమస్తము తెలుసు నాయన. ఆ బిడ్డ అనుభవిస్తున్నటువంటి ఏదైనా ఇరుకు ఇబ్బంది ఉన్నట్లయితే ప్రభువా యేసు నామంలో ఆ ఇబ్బంది నుంచి, ఇరుకు నుంచి బిడ్డను విడుదల చేయనాయన. నీవే తండ్రివై ఆ బిడ్డను ఆదరించండి ప్రభువా. నీ స్తోత్రాలు నాయన. మా ప్రియ తమ్ముడు సత్యనారాయణ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ప్రభువా చక్కగా ప్రార్థనలో పాల్గొంటున్నాడు నాయన, నీకు స్తోత్రాలు. నేను అనుకుంటున్నాను ఒక గోల్ పెట్టుకున్నాడేమో అని అనుకుంటున్నాను ప్రభువా. ఒక నాయన గురి పెట్టుకున్నాడేమో నేను భావిస్తున్నాను ప్రభువా. ఆ గురి తప్పకుండా ఆ బిడ్డ ఆ మేలు పొందటానికి సహాయం చేయండి నాయన. మరి ఆ బిడ్డ ఎంతో వెయిటింగ్ లో ఉన్నాడు, ఎంతో ఎదురు చూపులు కలిగి ఉన్నాడు నాయన. ఆ శ్రమ ఆ బిడ్డకి ఎందుకు వచ్చిందో అని ఆలోచించుకుంటున్నాడు ప్రభువా.
నూతన కార్యాలు జరిగించండి. రక్షణ భాగ్యం ఆ బిడ్డకు దయచేయండి. మారు మనసు అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రభువా నీకే స్తోత్రాలు నాయన. అదేవిధంగా తమ్ముడు జీవన్ కొరకు ప్రార్థిస్తున్నాను. నోవాని బట్టి నీ స్తోత్రాలు. ఆయన భార్య జాస్మిన్, ఆయన కుమార్తె ఫ్రీడా బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ కుటుంబంపై నీ కరుణా కటాక్షాన్ని కురిపించండి ప్రభువా. ఆయన అనుభవిస్తున్నటువంటి నాయన వేదన నుంచి విడుదల చేయండి. తమ్ముడికి ఎంతో టాలెంట్ ఇచ్చాడు ప్రభువా. తన భార్య కుమార్తెతో సహా చాలా తలాంతులు కలిగిన బిడ్డలు నాయన. ఒకరికొకరు సంతోషంగా అన్యోన్యంగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ సందర్భంగా ఆయన తల్లి కృపమ్మ గారిని మేము మర్చిపోలేం ప్రభువా. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మిగతా కుమారులను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి రాణమ్మ గారు ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభువా. మరి ఆ బిడ్డ ఎంతో ఆసక్తి కలిగిన బిడ్డ అయి ఉంది. ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉంది ప్రభువా. సంఘం పట్ల చాలా కృతజ్ఞత కలిగి ఉంది నాయన. నా సంఘము నా సేవకుడని ఎంతో ప్రభువా మరి స్వతంత్రంగా ప్రేమ కలిగిన బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెలు దర్శించండి. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారు మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలను తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.